అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈ రోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. ఈరోజు వీడియోలో మన వారాహి అమ్మ వాక్కు ఎలా ఉంది అంటే, బిడ్డ నువ్వు నిద్రించే ముందు ఈ తల్లి మాటలను కాస్త ఓపికగా విని పడుకో. తెల్లారేసరికి కూడా నీకు అమ్మ దర్శనం అనేది కలుగుతుంది. ఈ తల్లి చెప్పేది శ్రద్ధగా విని తల్లి. ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశావు, ఎన్నో అవమానాలని భరించావు, ఎంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చావు. కానీ తల్లి, ఈ వారాహి మాట విన్న నీకు మరుసటి రోజు నుంచి కూడా ఒక చక్కని సంకేతం అనేది ఉంటుంది. నిన్ను అవమానించి నిన్ను కష్టపెడుతున్న శత్రువులకి తరిమి తరిమి కొట్టే ఒక చక్కని ఆయుధాన్ని నీకు అందించబోతున్నాను. నీ ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పుకొని మంచి అష్ట ఐశ్వర్యాలను కలగజేసే ఒక గొప్ప గురి నీకు ఇవ్వబోతున్నాను. అమ్మ మాట శ్రద్ధగా విని తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఎన్నో సమస్యలతో చక్కని నమ్మకమైన ఒక మంచి జ్యోతిష్యం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారం చూపించి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా, అలాగే గొప్ప సిద్ధాంతి కూడా. స్త్రీ పురుషుల మధ్య పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు. అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా మీరు ఉన్న చోటనే గురువు గారికి నమ్మకంతో ఒకసారి కనుక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారంటే ప్రేమ, పెళ్లి, సంతానం, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహ దోషాలున్నా, ఇలా మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లోనే 100% మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వాస్తు దోషాలు, గ్రహ దోషాల్లో తొలగించడంలో చాలా ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9665757717కి గురువు గారికి నమ్మకంగా ఒకసారి కాల్ చేయండి. మీకే ఒక నమ్మకం అనేది కలుగుతుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చాకే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా చిన్న చిన్న పూజల ద్వారానే మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. ఇక ఈరోజు అమ్మ ఇచ్చే సందేశం ఏంటి అంటే, బిడ్డ నీ వాళ్ళే నిన్ను నలుగురిలో అవమానించి బాధ పెడుతున్నారు. ఇప్పుడున్న నీ పరిస్థితిని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. వాళ్ళు నీలోని ప్రేమను కాకుండా నీ ఆర్థిక పరిస్థితి చూసి నిన్ను దూరం పెడుతున్నారు, ఒంటరిని చేసి వదిలేశారు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నావు. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నలుగురిలో నేను కూడా గౌరవంగా బ్రతకాలి అని చాలా శ్రమపడుతున్నావు. చేతి వరకు వచ్చిన నీ కష్టం కూడా గద్దలు తన్నుకుపోయినట్లుగా నీకు దూరం అయిపోతుంది. జీవితం మీద విసుగు వచ్చేస్తుందని ఏవేవో పిచ్చి ఆలోచనలు చేయకుండా ఈరోజు ఈ తల్లి నీ కోసం ఇస్తున్న చక్కని సందేశాన్ని విని తల్లి. నిన్ను బాధ పెట్టే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేయకు తల్లి. వాళ్ళు నీకు చెడు చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ తల్లి, ఈ తల్లిని నమ్ముకున్న నీకు ఎలాంటి ఆపద అనేది రాదు. వాళ్ళ మనసును కూడా నేను మారుస్తాను. తల్లి, నువ్వు ఈ వారాహి తల్లి తోడుగా ఉందని నువ్వు నమ్మాలి. ఎన్నో రోజుల నుంచి నీకు ఒక అనుమానం అనేది ఉంది. వారాహి అమ్మ ఉగ్ర రూపంలో ఉంటుంది కదా, ఇంట్లో అమ్మకి పూజ అనేది చేసుకోవచ్చా, చేస్తే ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది అని ఈ వారాహి రూపాన్ని చూసి భయపడిపోతున్నావు కదా. కానీ తల్లి, ఈ వారాహి తల్లి చాలా కరుణగల తల్లి. వారాహి ఉగ్ర రూపం దుష్ట శక్తులకు ఒక ఆయుధమే, కానీ తన భక్తులకి ఈ తల్లి ఎప్పుడు కూడా చల్లని తల్లే. అమ్మ అని మనసులో ఒక్కసారి కనుక మీరు స్మరించుకున్నట్లయితే ఈ తల్లి ఎలాంటి ఆపదలో ఉన్నవారి వెంటైనా ఉంటూ కాపాడుతూ ఉంటుంది. తేనెటీగ హృదయం ఎంతో కఠినమైనదిగా ఉన్నా కూడా తాను పంచే తేనె మాత్రం ఈ సృష్టిలో తీయనిదే కదా. అలాగే పగబగమండే బాణుడి హృదయం కూడా ఎంతో కఠినమైనదే, కానీ ఆ బాణుడు పంచే వెలుగు మాత్రం ఈ సృష్టికే ప్రాణదాయకం కదా బిడ్డ. ఉరుములు మెరుపులతో గడగడలాడించే మేఘం సైతం చల్లని చిరుజల్లులతో ప్రాణకోటికి ప్రాణం పోస్తుంది. అలాగే ఉగ్ర రూపంలో ఉన్న ఈ వారాహి తల్లి కూడా తన భక్తుల కోసం ఎంతో ప్రేమ చూపుతుంది. కష్టాల్లో ఉన్న తన భక్తుల వెంట ఎప్పుడు ఉంటూ కాపాడుతూనే ఉంటుంది. తల్లి, భయపడకుండా ఎలాంటి అనుమానం అనేది పెట్టుకోకుండా ఈ తల్లిని నమ్ముకో. నీ మనసులోనే ఈ అమ్మ రూపాన్ని ముద్రించుకో. ఈ వారాహిని నామాన్ని జపించుకో. నీకు ఎలాంటి కష్టం అనేది రాకుండా ఈ తల్లి చూస్తాను. నిన్ను అవమానించి దూరం చేసుకున్న వారు ఇక నుంచి నీకు ఎలాంటి హాని చేయకుండా
నీ మాటకై ఎదురు చూసే రోజనేది వస్తుంది. వాళ్ళు నీ పిలుపుకై పడికాపులు కాస్తారు. నీ యొక్క మంచి హృదయంతో వాళ్ళని క్షమించు తల్లి. అదే నీకు ఇస్తున్న ఒక మంచి ఆయుధము. ఆ మంచితనం అనే ఆయుధంతో వాళ్ళలో ఉన్న ఆ చెడు ప్రవర్తనని నువ్వు జయించాలి. వాళ్ళలో దాగి ఉన్న ఆ చెడు ప్రవర్తనని, చెడు గుణాలని కూడా తీసేసి వాళ్ళని కూడా మంచిగా మార్చి నీ చెంతకు చేర్చే బాధ్యత ఈ తల్లిది. ఓం శ్రీ మాత్రే నమః అంటూ అమ్మ నామాన్ని జపించుకుంటూ నువ్వు అమ్మని ఎప్పుడు కూడా నమ్ముకో. నీకు స్వప్న దర్శనం అనేది ఇస్తాను. మనసు పెట్టి చూడు బిడ్డ. పూజ గదిలో దీపంలో ఈ తల్లి రూపం నీకు దర్శనమవుతుంది. నీ జీవితంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా, అవమానాలు అన్నీ కూడా తొలగించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ కూడా అతి త్వరలో జరిగిపోతాయి. ఇది ఈ తల్లి ఇస్తున్న వాగ్దానం బిడ్డ. ఇక నుంచి కూడా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఈ వారాహి తల్లి నీలో ఒక కొత్త శక్తిని, కాంతిని, ధైర్యాన్ని నింపుతుంది. అమ్మ ఎప్పుడు నీ వెంటే ఉంది అని నమ్మకంతో ముందుకు సాగు తల్లి అంటూ మన వారాహి తల్లి ఒక చక్కని సందేశాన్ని ఈరోజు అందించారు ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.